ఏసీబీ విచారణకు నేను వస్తాను, కాకపోతే నాతో పాటు లాయర్ ఉండేట్లుగా సపోర్ట్ చేయండి, అనుమతించండి అంటూ కేటీఆర్ మన నుంచి వాదన చేస్తున్నారు. దానికి సంబంధించి ఈరోజు హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇప్పటికే మనకు తెలుసు, ఒకవైపు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారు కేటీఆర్, ఇప్పుడు హైకోర్టు తలుపు తట్టారు. మరోసారి హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ని తెలంగాణ హైకోర్టు అనుమతించింది విచారణకి. ఏసీబీ విచారణకి తనతో పాటు లాయర్ని అనుమతించాలని కేటీఆర్ ఈ లంచ్ మోషన్ పిటిషన్లో కోరారు. ఫామ్లా ఈ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. యాక్చువల్లీ మొన్న 7వ తేదీనే విచారణకు వచ్చారు కేటీఆర్. ఆ లాయర్ని అనుమతించకపోవడంతోనే ఆ రోజు ఎంత హైడ్రామా జరిగిందో మనకు తెలుసు. సో ఖచ్చితంగా నేను రానని చెప్పి తన విజ్ఞాపన ఏంటో ఆ రోజు అధికారులకు, పోలీసులకు కూడా చెప్పారు కేటీఆర్. ఇవాళ మరొకసారి ఇక దానికి సంబంధించి హైకోర్టు ద్వారానే వెళ్లాలని నిశ్చయించుకున్నారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనతో పాటు ఏసీబీ విచారణకి లాయర్ ఉండాల్సిందిగా, అనుమతించాల్సిందిగా కోర్టుని కోరారు. కోర్టు విచారణకి అప్పీల్ని అనుమతించింది, పిటిషన్ని. మరి విచారణ తర్వాత కోర్టు ఏం చెప్తుందో చూడాలి. మా బ్యూరో చీఫ్ విజయ్తో మాట్లాడదాం. విజయ్, నెలగా ఇట్లా ఇప్పుడు ఏం జరుగుతుంది? కోర్టు అనుమతించే ఛాన్స్ కనిపిస్తుందా తనతో పాటు లాయర్ని? అంటే ఆయన అడుగుతున్నాడు, ఏదైతే ఈ కేసు విచారణ సందర్భంగా ఏసీబీ అధికారులు నన్ను ఒక్కరి ఇన్వెస్టిగేషన్ చేస్తే తను చెప్పని విషయాలను కూడా ఏసీబీ రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి తనకు అడ్వకేట్ అసిస్టెన్స్ అడుగుతున్నారు. జనరల్లీ ఇట్లాంటి కేసుల్లో ఇప్పటి వరకు అంటే అడ్వకేట్ సమక్షంలో విచారణ జరిగేది కేవలం రిమాండ్ అయిన తర్వాత పోలీస్ కస్టడీలోకి వచ్చిన సమయంలో మాత్రమే జనరల్లీ కోర్ట్స్ అడ్వకేట్ సమక్షంలో విచారణ జరిపిస్తారు. కానీ విచారణ స్టార్ట్ కాకముందే ముందస్తుగానే అడ్వకేట్ సమక్షంలో అడగడాన్ని ఏసీబీ కూడా కొంచెం డిఫర్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఫ్రీ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో భాగంగా అక్యూజర్ని తాము విచారించాలనుకున్న తప్ప అడ్వకేట్ సమక్షంలో ఉంటే ఇంటరప్షన్ జరుగుతాయన్నది వాళ్ళు చెప్పన్నారు. కానీ కేటీఆర్ మాత్రం తను వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ లో తను ఖచ్చితంగా ఈ ఫామ్లా ఈ కేసులో నేను విచారణకు వెళ్తాను, కానీ అడ్వకేట్ సమక్షంతో విచారణకు వెళ్లాలని అనుమతించాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు అంటే ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఇండివిజువల్ రైట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో భాగంగా కేటీఆర్ పిటిషన్ ని అనుమతించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అడ్వకేట్ సమక్షంలోనే ఏసీబీ విచారణ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏదైనా కోర్టు కొన్ని రిలాక్సేషన్స్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ అడ్వకేట్ ని పిలిచినప్పుడు మాత్రమే రావాలి, లేకపోతే ఏదైనా లీగల్ అసిస్టెన్స్ కోసం మాత్రమే అతనితో మాట్లాడాలి తప్ప ఇన్వెస్టిగేషన్ రూమ్ కి అతను హాజరయ్యేలా ఉండకూడదన్న డైరెక్షన్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఏసీబీ కూడా కొంత డిఫర్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అడ్వకేట్ అలౌ చేయొద్దు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కి మాకు కొంచెం ఫ్రీ ఇన్వెస్టిగేషన్ కావాలి కాబట్టి మేము అక్యూజ్ తో మాట్లాడడానికి స్పేస్ ఇవ్వాలని కోరే అవకాశం కనిపిస్తుంది. ఏదైనా మధ్యాహ్నం 2:30కి ఈ పిటిషన్ పైన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారణ జరపనుంది. రైట్ విజయ్.